ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మాకంత పెద్ద జ్ఞానం లేదు, కానీ చదువు లేదు, జ్ఞానం లేదు. అయితే మా నాన్నగారు సంగీతరావు గారు, ఆయన గొప్ప దైవజనుడు. ఆయన తన జీవితాన్ని దేవుని పనికి త్యాగం చేసుకున్నాడు. ఆయన అటువంటి దైవజనుడు, తండ్రిగా, ఒక దైవజనుడిగా ఆయన యొక్క వారిని ఎక్కువగా వెంబడించలేకపోయాం, ఎక్కువ నేర్చుకోలేకపోయాం. కానీ ఏదో వారితో తిరగడం వల్ల ఏదో కొన్ని అనుభవాలు దేవుడు ఇచ్చాడు, అంతకంటే పెద్ద ఏం కాదు. కనుక ఆ నాన్నగారు, అమ్మగారు వారు చేసిన వారి జీవితాలు మాకు సాక్ష్యంగా ఉండి మరి దేవుని పని చేయాలి. మేము పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు ప్రభువుని నమ్ముకున్నారు కనుక పుట్టినప్పటి నుంచి ప్రభువులోనే ఉన్నాం. కానీ ప్రభువుని తెలుసుకోలేకపోయాం. నిన్న మా స్నేహితులతో మాట్లాడుతూ, మన బట్టలు మురికైపోయి దుర్వాసన కొడుతూ ఉంటాయి. వాటిని ఆడపిల్లలు తీసుకెళ్ళి ఆ ఏట్లో, నదిలో, కాలువలో ఉతుకుతారు సబ్బు పెట్టి. ఆ వాసన పోతుంది, బట్టలు తెలిపోయిపోతాయి. నీరు ఆ చెమట వాసనని తీసేస్తుంది, కడిగేస్తుంది. ఆ బట్టలు మురికి తీసి కడిగేస్తుంది. మనం కూడా స్నానం చేస్తే మరి మన మురికి కూడా పోతుంది, శరీరం మురికి పోతుంది, బట్టలు మురికి పోతుంది, సువాసనగా ఉంటుంది. అలాగే మరి ఆవులు గేదెలు కూడా కలుపుతారు. ఆవులు గేదెలు కూడా కడుగుతూనే ఉంటారు నీటిలో, చెరువుల్లో. కుక్కను కూడా కడుగుతారు, జంతువులను అన్ని కడుక్కుంటాయి నీటిలో. వాటి వాసన పోతుంది. నీటి వల్ల ఏం ప్రయోజనం అంటే మనం పరిశుభ్రం చేస్తాయి, శుద్ధి చేస్తాయి. నీటి వలన శుద్ధి. అలాగే మనిషికి కూడా దేవుడు కంట్లో పెట్టాడు నీరు. కంట్లో ఎందుకు పెట్టాడండి నీరు? కాళ్ళల్లో పెట్టకూడదు, చెయ్యిలో పెట్టవచ్చు, సంకల్లో పెట్టవచ్చు కదా. ఎందుకంటే పాపము కంటి ద్వారా పోద్దట లోపలికి. ఆ పాపం కడగాలంటే మరి కన్నే కడగాలి. అందుకని కంటిలోనే నీరు పెట్టాడు. కన్నీటి ప్రార్థన ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. ఆ యొక్క మరియా కన్నీటితో పాదాలు తుడిచిందట, యేసయ్య పాదాలు తుడిచిందట. తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందట, తడిపిందట, తుడిచిందట. ఆయన పరిమళాన్ని ఆయన మీద వెదజల్లిందట. కనుక ఆమె ఈ మంచి కార్యం చేసిందన్నాడు యేసయ్య. శిష్యులేమో ఎందుకు చేసామన్నారు. యేసయ్యేమో ఆవిడ మంచి కార్యం చేసింది కనుక నా సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఆమెను ప్రశంసించబడుతుంది అన్నాడు. ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కనుక ఆవిడ విస్తార పాపాలు క్షమించాను అన్నాడు యేసయ్య. ఎవడంటాడు ఈ లోకంలో మాట? నా ప్రశ్న, నువ్వు యేసుని ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వు విస్తారంగా ప్రేమిస్తే నీ విస్తార పాపాలు క్షమిస్తాడు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, డబ్బుని ప్రేమిస్తున్నావు, బంగారాన్ని ప్రేమిస్తావు, లోక నటన ప్రేమిస్తున్నావు. ఎవడు లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువు అన్నాడు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే. అది తండ్రి వలన పుట్టినవి కాదు. విస్తారముగా ప్రేమించింది కనుక ఆవిడ విస్తార పాపాలు క్షమించానన్నాడు. కనుక ఏ మతం చెప్పినా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, మనం పరలోకానికి వెళ్ళిపోవాలి, నిత్య జీవానికి వెళ్ళిపోవాలి, నిత్య కైవల్యానికి వెళ్ళిపోవాలి. జీవులను 14 లక్షలు, సావు పుట్టుకలిక్కడ. జీవులను 14 లక్షలు, సావు పుట్టుకలిక్కడ. ఎవరు చేసిన పాప కర్మము అనుభవించేదక్కడ. ఎవరు చేసిన పాప కర్మము అనుభవించేదక్కడ. ఏ పాపం చేస్తున్నావో, ఏ పుణ్యం చేస్తున్నావో, ఏ మంచి చేస్తున్నావో, ఏ చెడు చేస్తున్నావో దానికి ప్రతిఫలం అక్కడ. యేసయ్య అన్నాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో. ఏమన్నాడు యేసయ్య? ప్రభు ఏం చెప్తున్నా? 11, 12 వచనాలు. ప్రకటన 22, 11, 12 వచనాలలో, అన్యాయము చేయువాడిని అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ఇది కథ.
ఎవరు చేసిన పాప కర్మము అనుభవించేదక్కడ. భయపడు దేవుడికి. భయం లేని కోడి బజార్లో పెట్టిందట గుడ్డు. భయం లేని కోడి ఎక్కడ, మేత ఎక్కడ, నీరెక్కడ, గుడ్డు అక్కడ. భయం ఉంటేనే భక్తి వస్తుందండి. అందుకని భయభక్తులు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుషునకు కారణము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి అభ్యాసము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. పెద్దలంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఏమైపోతారు? వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు, భయభక్తులు, భక్తి శ్రద్ధలు, వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద దేవుడు ఉంటాడా? నువ్వు గర్విష్ఠిగా ఉంటే ఉండడు నీ దగ్గర. నువ్వు మూర్ఖుడుగా ఉంటే నీ దగ్గర ఉంటాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు. ప్రభు మళ్ళీ రాబోతున్నాడు. తన సంఘాన్ని తీసుకుపోవడానికి ఎదురు చూస్తున్నాడు. సంఘం సిద్ధపడి మరి హెచ్చరిస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. ఈరోజు మన చివరి రాత్రి, చివరి రోజు అయితే నీ ప్రయాణ సంగతి ఏంది? నీ టికెట్ ఏది? ఉద్యోగం చేశాడు, 60 సంవత్సరాలు చేశాడండి. 60 సంవత్సరాలు బాగానే చేశాడు. ఏం చేశాడో తెలుసు, ఆడుకు తెలుసు. రిటైర్మెంట్ అయిపోయినాక ఫైల్ కరెక్ట్గా పంపిస్తారు. ఫైల్ ఎక్కడ రెడ్ మార్క్ ఉందా ఫైల్లో, ఈ జీవితం అని చేసిన డబ్బులు రావేకంతే. నీ ఫైల్ సరిగా లేకపోతే నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నీకు జాగ్రత్త. నీ ఫైల్ జాగ్రత్తగా ఉండాలా. నీ గురించి రిపోర్ట్ జాగ్రత్తగా ఉండాలా. నువ్వు పరలోకం వెళ్ళాలి. అందుకే ప్రభువు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే పక్కన నరకం ఉంది. వెళితే నరకానికన్నా వెళ్ళాలా, లేకపోతే పరలోకానికన్నా వెళ్ళాలా? డిసైడ్ యువర్ సెల్ఫ్. ఛాన్స్ నీకే ఇచ్చాడు. ఏం చేస్తావు? దేవుడు ఎవరు నరకానికి పంపించాడట. నువ్వు వెళ్ళగానే నీ సినిమా వేస్తాడట. ఓహో చూసేవరే బాబు, నాకు ఎలిజిబిలిటీ అటు లేదు, ఇటు పోతాడట. అంతే. నీ ఎలిజిబిలిటీ నీకు తెలిసిపోతుంది. నీ మార్కులు వేయడు రాదా? ఎందుకు రాదు మార్కులు వేయడు? అబ్బా ఆయన బాగా చెప్పాడండి, ఆయన బాగా సరిగ్గా చెప్పలేదండి, ఆయన చెప్పిన అర్థం కాలేదండి. మార్కులు వేస్తావుగా, నీ మార్కులు నువ్వే వేసుకుంటావట. పరలోకంలో చెప్పాడు, నువ్వు వెళ్ళగానే సరిపోగానే నీ మార్కులు నువ్వే వేసుకుంటావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుని ఏ దేవుడు నిన్ను పంపించాడో ఆ దేవుడి దగ్గర వెళ్ళాలి. ఇదే జీవితం అంటే. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాం, ఒకరోజు ఉంటావు, 2 రోజులు ఉంటావు. మన విజయవాడ, వెంటనే విజయవాడ వచ్చేయాలి అంతే. అక్కడ ఉంటావా? ఢిల్లీ వెళ్తావు, ఉంటావా? కాశ్మీర్ వెళ్తావు, ఉంటావా? హిమాలయాలకు వెళ్తావు, ఉంటావా? ఊటీకి వెళ్తావు, ఉంటావా? అలాగే పరలోకం నుంచి వచ్చావు, దేవుడి దగ్గర నుంచి వచ్చావు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అదే నిత్య జీవం అంటే. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో 12వ వచనంలో కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో విజయబాబు కూడా వచ్చాడు. మరి చాలా సంతోషం. ఆయన కూడా హైదరాబాద్లో ఉంటున్నాడు. దేవుడు భారం ఇచ్చాడు. దేవుని పనిలో నమ్మకంగా, యథార్థంగా. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టల వలలో పట్టబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడిపోతారు. రాదా? చేపలకు తెలియదు వలబడిందని. ఏదో వచ్చిందిరా బాబు అనుకుంటాడు. నెట్, ఆ నెట్లో పడితే చచ్చింది అంతే. నెట్ అంటే తెలుసా? నెట్ అంటే ఇప్పుడు ఈ నెట్గా అవసరం, నెట్ అవసరం లేదు దీనికి. ఇప్పుడు సెల్ ఫోన్ కంటే నెట్ అంటే వలదే. ఆ నెట్లో పడ్డావా నువ్వు ఇలా చూసుకోవడమే. పక్కన ఏం జరుగుతుందో తెలియదు. ఆటో డ్రైవర్ తీసుకుపోతున్నాడు తెలియదు. ఆటో ఎక్కగానే చెవుల్లో పెట్టుకోవడం, ఇలా తీసుకోవడం, చివరికి చూస్తే ఎక్కడికి పోద్దా? నెట్లో పడిపోయింది, వలలో పడిపోయింది అంతే లోకం. కనుక తమ కాలం ఎప్పుడు వచ్చినన్నారు ఎరుగరు. చేపలు వల ఎప్పుడు పడతాయో తెలియదు, పిట్టలు వల్ల పడతాయో తెలియదు. హఠాత్తుగా ఈ మధ్యన దగ్గర మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశాడు. అన్నయ్య, ఒక ఆయన ఉన్నాడు, వాడు పాలకొండలోన, వాడికి క్యాన్సర్ వచ్చింది, ఒక సావుకుడు,
ఇప్పుడు వెళ్ళామని అంటే చూసారా, ఆ సేవకుడు అనుకున్నాడా క్యాన్సర్ వస్తుంది? దేవుడు ఏ జీవితం మనకి ఇచ్చాడు. సరే చేసినప్పుడు చేసావంటే ఇప్పుడైనా తిరిగి రావా? పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, కన్నీటి ప్రార్థన చేయి ప్రభు దగ్గర. దావీదు లాంటి మహారాజు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా రాజు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనే రాదు, ఇంకా కన్నీటి ప్రార్థన ఏంది? ఇంకా ప్రాక్టీస్ చెయ్యి, సాధన చెయ్యి, కసరత్ చెయ్యి. ఐదు గంటలకు లే ప్రార్థన చేయడానికి, 5 గంటలకు లే ప్రార్థన చెయ్యి. మెళుకు వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యి. అర్ధరాత్రి లేచి బైబిల్ చదువుకో. పగలంతా నీ పనులు చేసుకున్నావుగా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యందు భయభక్తులు ఉన్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడంటే నీకు భయపడకు. ఈ బైబిల్ గ్రంథంలో ఇక్కడ 5వ అధ్యాయం చూడండి, 5:15 చదవండి. 5:15 ప్రసంగి 5:15. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుంచి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగా మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతను వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. తర్వాత గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన ఏంటే 50 లక్షల అకౌంట్లో ఉన్నాయా? ఏం చేసుకుంటా? 70 లక్షల అకౌంట్లో ఉన్నాయా? ఏం చేసుకుంటా? క్యాన్సర్ వచ్చింది, ఏం చేసుకుంటా? నువ్వేం సంపాదించావా? మా నాన్నగారు ఏం సంపాదించలే, మా విజయబాబు వాళ్ళ నాన్నగారు కూడా ఏం సంపాదించలే. ఆయన ఉద్యోగం కావాలంటే ఆయన ఎమ్మెల్యే. ఉద్యోగం కావాలంటే నాకు తెలియదురా, నువ్వు కష్టపడి సంపాదించుకోవా, నేను రికమెండేషన్ చేసేది ఏంది అన్నాడు ఆయన. అటుంటాడు నాన్న. ఒక నీతి, ఒక ధర్మము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పౌరుషత్వ పరలోకంలో ఉందన్నాడు. చూడండి, యోబు గ్రంథంలో 12వ అధ్యాయం 10 చదవండి. యోబు గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను దేవుని వశములో జాగ్రత్త. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలు ఆయన వశములో ఉన్నవి. 14వ అధ్యాయం 14 చదవండి. 14. ఆయన డౌట్ వచ్చింది, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అందులో 10వ వచనం చదవండి. అయితే నరులు మరణమే కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణం విడిచిపోయిన తర్వాత వారు ఏమైపోదురు? బైబిల్లో ధనవంతుడు లాజరు కథ. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు చచ్చిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు చచ్చిపోయాడు, దేవుని దూతలు వచ్చారు, పరలోకానికి తీసుకెళ్ళారు. అంతే, దట్స్ ఆల్. అది ఆన్సరు యోబు గారి ప్రశ్నకి. ఏమైపోతారు అంటే, లాజరు భయభక్తులు కలిగి ఉన్నాడు. లాజరు ఆయన దేవదూతల చేత పరలోకానికి తీసుకుపోయాడు, అబ్రాహాము రూమికి. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు లోకములో, వాడు పాతాళానికి వెళ్ళిపోయాడు అని రాశాడు స్పష్టంగా అక్కడ. కనుక నా ప్రశ్న, నువ్వు చనిపోయినాక ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? పాతాళానికి వెళ్తావా, లేదా పరదేశంలోకి వెళ్తావా? పరదేశంలో దేవుని ఆత్మలు ఉండే లోకం, పరలోకంలో ఒక భాగం. దొంగోడు వేసి తీసుకెళ్ళాడు పరలోకానికి. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావన్నాడు. కోరుకున్నాడు దొంగ. కోరుకో ప్రభువుని, అయ్యా నేను పరదేశంలో కావాలి నాయన, కోరుకో. నేను పరలోకి వెళ్ళాలి ప్రభువా, కోరుకో. నాకు మంచి మరణం కావాలి ప్రభువా, కోరుకో. మా నాన్నగారు అన్నాడు, నేను కోరుకుంటున్నాను రా. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి పరలోకం తీసుకెళ్లారట. ప్రభు నన్ను కూడా పరలోకం దేవదూతలు పంపించు నాయన అని నేను కోరుకుంటున్నాను రా. నా ప్రియ సహోదరుల సోదరులారా, ఈ లోకం నాశనం కాబోతుంది. ప్రమాదం అప్పుడు హైదరాబాద్ పట్టణాలు ఖాళీ అయిపోతున్నాయి. కాపాడు నీరు లేదట, బోర్లు ఎండిపోతున్నాయి, వర్షాలు లేవు, ఎలాగో నీరు దొరుకుతుంది? 40-50 అంతస్తులు, 60 అంతస్తులు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందా? ఈ 2 రోజులు వర్షాలు పడబట. ముందున్న ముసళ్ళ పండుగ అంటే అదే. నా ప్రియ సహోదరి సమయంలో మత్తయి సువార్తలో ఒక మాట, 19వ అధ్యాయంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదవండి.
ఇదిగో ఉమ్. ఒకడు ఆయన వద్దకు వచ్చి ఒకడు ఆయన యొద్దకు వచ్చి "దేవుడా, ఆ నిత్య జీవం పొందుటకు నేను ఏమి మంచి నిత్య జీవము పొందుటకు నేనేమి మంచి కార్యము చేయాలి అడిగానా? అందుకు ఆయన, ఆ, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? అయ్యా మంచిగా వాడొక్కడే ఒక్కడే నీకు జీవంలో ప్రవేశింపకుండా ఆ ఆజ్ఞలను గైకొనమని ఆయనతో చెప్పాడు. చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగడు. ఆ యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించము, నిన్నవలే నీ పొరుగు వాడిని ప్రేమించమని అరుణదియే. అందుకు యవనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, అయ్యో చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నానండి అన్నాడట. ఇకను నాకు వదిలేయమని ఆయన అడిగాడు. ఆ అందుకు యేసు, నీవు పరిపూర్ణ చెప్పాడు ఒక మాట, చక్కని మాట. నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. ఏ యంగ్ మ్యాన్ అన్నాడు, ఏ యంగ్ మ్యాన్, ఏ రిచ్ మ్యాన్, ఎన్ ఆఫీసర్. ఈ మత్తయి సువార్త, మార్కు, ఒక 3 అధ్యాయాల్లో ఉంటుంది ఈ కథ. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలి. అందరూ అంటున్నారు చనిపోయినాక ఎక్కడికి వెళ్ళాలని. నేను నరకానికి వెళ్ళడం ఇష్టం నాకు లేదు, నేను పరలోకానికి వెళ్తా, నేను కూడా క్రైస్తవుడినే అని అతను అడిగాడు. ఇది అడగదగిన ప్రశ్న, ఇది అవసరమైన ప్రశ్న. ఇదే ప్రశ్న మెయిన్. ఏ మతం చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా, ఈ శరీరం అయిపోయిన తర్వాత, మట్టికి మట్టి అయిపోయిన తర్వాత, గాలికి గాలి అయిపోయిన తర్వాత ఈ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి. వాడు కరెక్ట్ ప్రశ్న అడిగాడు. ఉట్టిదంపులు ఉట్టి ప్రశ్నలు ఎందుకో? చాలామంది ఉట్టి ప్రశ్నలు, బైబిల్ ఉట్టి ప్రశ్నలు, పనికిరాని ప్రశ్నలు, ఆర్గ్యుమెంట్లు, అవి ఉపయోగం లేని ఆర్గ్యుమెంట్లు అన్నాడండి. ఆర్గ్యుమెంట్లు చేయకూడదు, ఏం ఉపయోగం లేదు. నీకేది అవసరం వచ్చి చేయి ముందు. ఇది అవసరమైన నేను నిత్య జీవానికి వెళ్ళాలి, ఏం చేయాలి? వాట్ ఐ హ్యావ్ టు డన్, వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ ఎవర్ లాస్టింగ్. సరి అయిన వ్యక్తి దగ్గరికి వచ్చాడట, సరి అయిన ప్రశ్న వేశాడట, సరి అయిన స్థలానికి వచ్చాడట. ఎవరిని అడగాలి? ఆయన అడుగుతున్నాడు. వాడు అదృష్టవంతుడే. చాలామందిని అడుగుతాం, వాళ్ళు మాకు తెలియదని అంటారు, అంతే. వాళ్ళకే తెలిపి మనకేం తెలుస్తుంది? సరి అయిన వ్యక్తి సరి అయిన స్థలానికి వచ్చాడు, సరి అయిన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరి అయిన ప్రశ్న వేశాడు. ఆన్సర్ కూడా మంచి ఆన్సరే వచ్చింది. ఏమన్నాడు ఆయన? నీవు పరిపూర్ణుడొకటుకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మే. ఎందుకు అది రాదు కదరా, ఎందుకు రాదే? ఇవాళ రేపు ప్రజలు ఆస్తి అంటే సరే బొగ్గమంటారండి. ఈయన ఎప్పుడు దాని గురించి చెప్తాడంటాడు, వచ్చిన గొడవ. మీకు తెలివితేటలు లేవంటాడు ఒకడు. అంటే మీరు సంపాదించి తెలివితేటలు లేవండి, అందుకే ఇలాగే ఉంటారు. మీరు ఎప్పుడు సైకిల్ మీద, బైక్ మీద పోతారు, కారు మీద వెళ్ళే అదృష్టం మీకు లేదండి. ఆస్తి అనగానే క్రైస్తవుల్లో ఒక వంటి భావం, మరి ఎందుకో నాకు అర్థం కాదు. బైబిల్ చెప్తుంది ఆస్తి పరుడికి. చూడండి ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు? చదవండి 5:10. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు తృప్తి ఉండదు. ఇక ఇప్పుడు 100 రూపాయలు అడుక్కునేవాడు, 100 రూపాయలు అడుక్కునేవాడు భిక్షగాడే, 1,00,000 రూపాయలు అడుక్కునేవాడు కూడా భిక్షగాడే. అవునా? లక్షోడు లక్షాధికారి అంటాడండి. లక్షన్నోడు లక్షాధికారి, కోటి ఉంటే కోటీశ్వరుడు. మరి 10 రూపాయలోడు, 100 రూపాయలోడు వాళ్ళకి ఎక్కడ తాగుతాడు? ఇప్పుడు వీడు అడుక్కున్నాడు పర్లా. గురువుగారు అన్నాడు, ఒరే 100వాడు 100 అడుక్కుంటాడురా, 10వాడు 10 అడుక్కుంటాడురా, 1,00,000వాడు 1,00,000 అడుక్కుంటాడురా, కోటోడు కోటి అడుక్కుంటాడు, అందరూ అడుక్కునేవాడు రా అన్నాడు. అంతే. కోటోడు కోటి ఉంది కానీ తృప్తి ఉంటుందా? 1,00,000 ఉందని తృప్తి ఉంటుందా? ఇంకో 1,00,000 దొరుకుతుందని చూస్తాను, పరిగెడుతుంటాడు. అంతే. అది పరిగెట్టేస్తూ ఉంటుంది డబ్బు. అంతే. నువ్వు డబ్బు వెనక పడ్డావా, దీన్ని పరిగెత్తా ఎండమావలు అన్నాడు. అదే ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం వలన తృప్తి నందడు, వ్యర్థమే.
ఆస్తి ఎక్కువైన ఎడలా దాన్ని భక్షించు వారు తినేవాళ్ళు వచ్చేస్తారు. బెల్లం ఉంటే చేపలు వచ్చేస్తాయి అంటే, బెల్లం ఉంటే సేమలు వచ్చేస్తుంటాయి అంతే. కన్నులారా చూచుటయే గాని ఆస్తి పరునికి దాని ఆస్తి వలన 100 ఎకరాల పొలం ఉందండి, ఏమవుతుందండి? ఆస్తిని నాకు ఉందనుకుంటాడు అంతే. ఆడవాడు ఆక్రమించుకో జెండాలు వేసాడు అనుకో, గోల్మాల్ అంతే. ఆస్తి పరునికి తన ఆస్తి భక్షించేవారు కనులారా చూచుటయే కానీ ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమీ కష్టజీవులు. ఎవరండి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర పొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత డబ్బులు నిద్ర పట్టదండి. ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో, వాడు దొంగోడు వస్తాడో. ఈరోజు ఇప్పుడు బంగారం ఎంత కేజీ అయిపోయింది, ఎంత అంటే తులం ఎంత అంటే తులం బంగారం 1.5 2 లక్షలు అయిపోయింది. ఎవడు కొంటాడు బంగారం? వేసుకెళ్ళు ఎత్తుకెళ్ళిపోతాడు అంతే. బంగారం కనిపించిందా ఎత్తుకెళ్ళిపోతాడు అంతే. చంపేస్తాడు కూడా అంతే. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ చూస్తే వీడు మంచి ప్రశ్న అడిగాడు, మంచి ఆయన దగ్గరికి వచ్చాడు, మరైన ప్రశ్న అడిగాడు, కానీ వాడు నిర్ణయం సరిగా తీసుకోలే. యేసయ్యా ఇంత ఆస్తి వదులుకోమంటావా అని వాడు మిగులు ఆస్తి గలవాడు గనుక వాడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయి నిత్య జీవాన్ని వదిలేసుకున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతావు, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి కోరుకుంటున్నావు కనుక అసలు నిత్య జీవం అంటే ఏమిటి? ఇది ప్రశ్న. నిత్య జీవం అంటే ఏమిటి? 1వ యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో 11 చదవండి. నిత్య జీవమును దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవినవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. ఆ తర్వాత చదవండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు. ఇదండి ఈ గ్రంథం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచువాడు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లే ఈ మాట. కనుక అందరూ 20 చదవండి. అక్కడే 20 వచ్చును. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించమన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు ప్రభువు దేవుని కుమారుడు, యేసు ప్రభువు దేవుడు. ఆయనే కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. అదృశ్యుడు దృశ్యుడైనాడు, అగోచరుడు గోచరుడైనాడు. కనిపించని దేవుడు యేసు అనే రూపంతో లోకానికి మానవుడిగా వచ్చి ప్రాణం పెట్టాడు. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినది అంతే. దేవుడు సత్యవంతుడు, మనము సత్యవంతుడు దేవుని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును యేసు ప్రభువు నిజమైన దేవుడు, నిత్య జీవము. కనుక ఆయన మన నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎవరైతే యేసు ప్రభువుని దేవుడిగా నమ్ముకుంటారో, ఎవరైతే యేసు ప్రభువుని ప్రార్థిస్తారో, ఆయన గ్రంథాన్ని చదువుకుంటారో, ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు అని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మరి ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మరి నిత్య జీవం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3 చదవండి. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 3వ వచనం. నిత్య జీవం అంటే ఏంటి చెప్తున్నాడు అక్కడ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇది కదా అద్వితీయ దేవుడు ద్వితీయుడు కాదు. ఆయన ద్వితీయుడు 2 కాదు. అద్వితీయుడు ద్వితీయము కానివాడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఎక్కడెక్కడ వెతక చూసిన దేవుడు ఒక్కడే. మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథంలో దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే ఈ లోకానికి ప్రపంచానికి. 2వ అధ్యాయంలో
పంచదమండి. మనందరికీ మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక దేవుడు ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుతున్నాము? మనందరికీ తండ్రి ఒక్కడే, ఒక్క దేవుడే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 4లో చెబుతున్నాడు, లోకమందు విగ్రహం ఒట్టిదనియు ఒక్క దేవుడే తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలను బట్టిన వారు ఉన్నాను, ప్రభువులను బట్టిన వారు ఉన్నాను, అనేకులు ఉన్నారు. 8వ అధ్యాయం 6, ఆకాశమందైనను భూమి ఎందును దేవతలు అనబడిన ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మన ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నిత్య జీవమే ఆయన. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వారికి నిత్య జీవాన్ని ఇస్తాడని ప్రభు జ్ఞాపకం చేసుకోగలిగి, నీ నిత్య జీవం కావాలంటే ఆయనను వెంబడించాలి అన్నాడు. నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఇప్పుడు జరిగేదంతా రివర్సే. ఆయన పేరు చెప్పి సంపాదించుకోవడమే కానీ పక్కోడికి ఇచ్చేది లేదు. ఆ సేవకుడు అంటాడు, నన్ను దీవించాడయా, మిమ్మల్ని దీవించడం లేదు నాకు తెలీదా? నిన్ను ఎలా దీవించాడే? నీకు ఉద్యోగమో వ్యాపారం వ్యవసాయం ఎలా దీవించబడ్డావు నువ్వు? ఆలోచించుకో నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు దగ్గరకు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యవనస్తుడు వచ్చాడు, అడిగాడు, సరైన సమాధానం పొందాడు. కానీ లోకాన్ని విడిచిపెట్టలేక, డబ్బుని విడిచిపెట్టలేక, ధనాన్ని విడిచిపెట్టలేక పరలోకమన్నా వదులుకున్నాడు. కానీ ఈ లోకం నీతో వస్తుందా? కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్, లీవ్ ఎవ్రీథింగ్. కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్, లీవ్ ఎవ్రీథింగ్. వై రన్నింగ్? మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఈ మాటలు జ్ఞాపకం చేశాం. నిత్యజీవం అంటే నీవు ప్రభువా, నిత్యజీవాన్ని ప్రసాదించేవాడు నీవు నాయన. అటువంటి నీవు మాకు దొరికావు ప్రభువా. ఇంకా అందరిలో జ్ఞానం లేదు. ఈ జ్ఞానము కనికరించండి, కాపాడండి. నువ్వు త్వరగా వచ్చే రోజుల్లో ఉన్నాం కానీ అందరికీ ప్రభువా మారు మనసు మందరిని ఆశిస్తున్నావు. నీ పరిశుద్ధాత్మను కృమరించండి. యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు నిరంతరం మనకు తోడుగా ఉండి అధికముగా వర్ధలు చేయునుగాక. ఆమేన్.